అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా తమ్ముణ్ణి అన్న విలంబులతో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం సుమారుగా 11 గంటల సమయానికి తుమ్ముడు సుగ్గిరెడ్డి అనే వ్యక్తిని తన అన్న అయిన తుమ్ముడు లచ్చిరెడ్డి సుగ్గిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు ఎప్పుడు ఇస్తామంటూ గొడవపడి తన వెంట తీసుకెళ్లిన విలంబులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో సుగ్గిరెడ్డి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి భార్య, 3 పిల్లలున్నారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సాదిక్, గుర్తేడు ఎస్ఐ పార్థసారథి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మా మరిది గారు ఇంకొక మరిది గారు ఇద్దరికి కూడా ముగ్గురికి వాటట ముగ్గురు కలిసి మరొకటి తీసి మరి బండి కట్టేసారండి. ఏం బండి అంటే వేనప్పుడు ఫస్ట్గా వేస్తేమో ఆ డబ్బుల విషయం గురించి ఆ రోజున తమ్ముడి మీదకి వచ్చేసాడు. తమ్ముడి మీదకి వచ్చేసి అమ్మతోటి వచ్చే అమ్ములు వేస్తున్నాడు. అప్పటికి మళ్ళీ వెంటిపోయి మళ్ళీ కుట్టడానికి వచ్చేస్తున్నాడు. ఈ 2 అమ్ములు వేసేసి ఈ అమ్మమ్మ పర్సన లాగేసుకొని వీడేం పడిపోయాడు. వాడేమో ఉరుకు తెచ్చేసాడు ఇంటికి. నేనేమో వీడికి పట్టుకుంటున్నాను. మన ఇంటి చూపెట్టాను తీసుకొచ్చాను. ఎంత కాదు అతను దొబ్బేస్తున్నావు కదా, అప్పుడే నుంచి గాజులు అలాంటి నష్టాలు వచ్చి వ్యాన్ మీద నష్టాలు వచ్చి వ్యాన్ అని అమ్మివేయడం జరిగింది. అప్పటి నుండి చెప్పండి సార్. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం గ్రామంలో నిన్న అనగా 23 తేదీన మధ్యాహ్నం 11 గంటల సమయంలో తుమ్మిడి సుబ్బిరెడ్డి, తుమ్మిడి లచ్చిరెడ్డి అనే అన్నదమ్ముల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవల్లో అన్నగారైనటువంటి తుమ్మిడి లచ్చిరెడ్డి తన తమ్ముడిని సుబ్బిరెడ్డిని విల్లుతో యారోస్ వేసి చంపేయడం అనేది. దీని మీద ఈరోజు మేము వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. తదుపరి విషయాలు తర్వాత తెలియజేయగలము.